నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పల్లె గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్ గా వారు ఎన్నికవడం సంతోషకరం. మీరు మా జిల్లా బిడ్డ, మా అంకాపూర్ బిడ్డ కావడం మాకు గర్వకారణం. మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వంటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బాబా రామ్దేవ్ గారు బీజేపీతోని చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి. వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా 2 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సీఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది. పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు మళ్ళీ పెట్టలేకపోయినారు. మరి ఆ విషయాన్ని కూడా పర్సు చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాల అందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు. మరి ఆ విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ పసుపుకు మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి, ఎయిర్పోర్ట్ని తీసుకొని రావాలని చెప్పి, అట్లానే పసుపు ఇంపోర్ట్స్ని దిగుమతులను తగ్గించి వీలైతే మొత్తానికే బంద్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.